ఫ్రెండ్స్, నేనైతే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను, 500 గ్రామ్స్. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు కడుక్కోవడానికి వాటర్ అయితే వేసుకున్నాం. వాటర్ వేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా అయితే ఉప్పు వేసుకొని వంకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా అంతా కడిగేసుకొని అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాటర్లో నానేసుకుంటున్నాం. ఇప్పుడు వంకాయలను కట్ చేసుకుందాం. ఇలా 4 భాగాలుగా మధ్యలో ఘాటు పెట్టుకొని కట్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటున్నా పురుగులు కానీ ఏమైనా ఉన్నాయేమని. పుచ్చు అయితే ఎక్కడ కనిపించలేదు. అలాగే అన్ని వంకాయలు కట్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూసారా, అన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కటర్ పెట్టుకొని దాంట్లో 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె. ఇదంతా మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా కలిసేలాగా నూనె ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, అంతా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి వంకాయ తీసుకొని దాంట్లో మసాలా పెట్టేసుకుంటున్నాం. అలాగే అన్నిట్లో పెట్టుకోవాలి. వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని అన్నిట్లో మసాలా పెడుతున్నా. మీలో ఎవరికైనా వంకాయ కర్రీ ఇష్టమైతే కామెంట్ చేయండి. వంకాయ ఎలా వండినా టేస్ట్ బాగుంటుంది. అదేందో చాలా ఈజీ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. మనకి కూరలు వేరే నచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తుంది కూర అయితే. అంతేనండి, అన్ని ఫుల్గా నింపినాయి కదా. మిగిలిన కారం పక్కకు ఉంచిన, అది ఏం చేయాలో తర్వాత చూపిస్తే. ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకొని అలాగే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 5 టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. కాస్త నూనె ఎక్కువనే ఉండాలి. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వంకాయలు అన్నీ వేసుకుందాం ఒక్కొక్కటిగా. చూసారు కదా, అన్ని వంకాయలు అయితే వేసేసుకున్నాను నేను. ఇవి స్లో మంట పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మాడిపోతాయి. స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి కాసేపు మగ్గే వరకు. మనకి 5-10 మినిట్స్ అయితే పడుతుందండి వంకాయ మంచిగా ఉడికి మెత్తగాడానికి. మనకి వంకాయ రెడీ కావడానికి, కర్రీ రెడీ కావడానికి 30 మినిట్స్ అయితే పడుతుంది. చూసారా, నేను 5-10 మినిట్స్ తర్వాత అయితే చెక్ చేసుకుంటున్నా. వంకాయ అంతా మగ్గింది. ఒకసారి మిక్స్ చేసుకుందాం స్లోగా, లేదంటే వంకాయ ముక్కలుగా అయిపోతుంది. చూసి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వంకాయ అయితే మెత్తగానే ఉడికిపోయింది.
ఇప్పుడు దీంట్లో మిగిలిన కారం మసాలా ఉంది కదా, అదైతే వేసుకుంటున్నా. ఇప్పుడు స్లోగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది అసలైన టేస్ట్ రావాలంటే ఇంకేం వేసుకోవాలి? అదేనండి చింతపండు గుజ్జు. నేను చిక్కగా తీసుకున్న నిమ్మకాయ ఒక్కసారి నేను దాంట్లో పిప్పి అంతా తీసేసి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది, చింతపండు కూడా దగ్గరికి అయింది కదా. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మసాలా అంతా చింతపండు గుజ్జు అంతా కాస్త తిక్కుగా అవుతుంది, పులుసులాగా. స్మెల్ అయితే బాగా వస్తుంది. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇట్లా ఒక్కొక్కటి వంకాయ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. వంకాయ కర్రీ రెడీ. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ. గుత్తి వంకాయ కారం పులుసు ఎలా చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్మెల్ మంచి వాసన అయితే వస్తుంది. నాకైతే నోట్లో నీళ్ళు అయితే వస్తున్నాయి. వంకాయ కర్రీ అంటే ఎవరికైనా ఇష్టం, ఎలా చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరో కొత్త రెసిపీతో ముందుకుంటాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.